మనకి శక్తియు ప్రేమయు మూడోది చెప్పాలి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చాలాసార్లు నా వర్తమానంలో ఒక పాయింట్ చెప్పాను, మీరు ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో లేదు తెలియదు, కానీ ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు అడగాల్సిన ప్రార్థన పాయింట్ ఏంటో తెలుసా? దేవా, నా పంచేంద్రియాలను నీ స్వాధీనంలో పెట్టుకోండి. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? దేవా, నా పంచేంద్రియాలను పరిశుద్ధాత్మ దేవా నీ స్వాధీనంలో పెట్టుకోండి. లెట్ మై 5 సెన్సెస్, నా పంచేంద్రియాలు ప్రభువా నీ స్వాధీనంలో లేకపోతే నేను పాపిష్టి లోకంలో దొర్లిపోయే ప్రమాదం ఉంది, పాపిష్టి లోకంలో కాలు జారిపోయే ప్రమాదం ఉంది, పాపిష్టి లోకంలో తప్పు చేసేసే అవకాశం ఉంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ లార్డ్. అందరూ చెప్పండి, ఇంద్రియ నిగ్రహము. ఇంకా గట్టిగా, ఇంద్రియ నిగ్రహము. మూడోసారి, ఇంద్రియ నిగ్రహము. ఎంత దివ్యమైన తర్జుమా. తెలుగు బైబిల్లో కొన్ని పదాలు చాలా అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారు. ఇంద్రియ నిగ్రహము. విలియం కేరీ గారు ఒక బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టుకొని తర్జుమా చేసి నేర్చుకొని ఈ ట్రాన్స్లేషన్ మనకు అనుగ్రహించాడు, ఇంద్రియ నిగ్రహము. సో దేవుడు ఎప్పుడైతే మనకు ఆ ఇంద్రియ నిగ్రహమును అనుగ్రహిస్తాడో ఆత్మలో నువ్వు నేను ఎలాగుంటాం? శక్తి కలిగిన వారమై ఉంటాం. ఆత్మలో ఒక వ్యక్తి బలహీనుడా శక్తి కలిగిన వాడా అనేది బాహ్యమైన ప్రవర్తన ద్వారా తెలిసిపోతుంది. బాహ్యమైన ప్రవర్తన లూజ్గా ఉంటే, బాహ్యమైన ప్రవర్తన చిల్లరగా ఉంటే, బాహ్యమైన ప్రవర్తన అలగాజలంగా ఉంటే, బాహ్యమైన ప్రవర్తన భయభక్తులు లేకుండా ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంతరంగంలో ఆ వ్యక్తి ఏమవ్వలేదు. హీ వాజ్ నాట్ స్ట్రాంగ్, హీఈస్ నాట్ స్ట్రాంగ్ ఇన్ హిస్ స్పిరిట్. అందుకే ఎఫెసీ సంఘ విశ్వాసుల కొరకు అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండాలి. నేను ఈ మాట చెప్పాలి, చెప్పకపోతే నా ప్రసంగాన్ని న్యాయం చేసినట్టు కాదు. అంతరంగ పురుషుడు ఎప్పుడు శక్తిమంతుడు అవుతాడో తెలుసా? బాగా వినండి. అంతరంగ పురుషుడు నీలో బాగా శక్తి కలిగిన వాడై నువ్వు నీ అంతరంగంలో దేవుని చేత బలముగా ఆత్మచేత పట్టబడిన వాడివై నువ్వు ఉండాలి అంటే నీ జీవితంలో సరైన దెబ్బలు తగలాలి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? బాలేదే? సరైన జలలు దేవుడి దగ్గర నుంచి టపేల్ 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 అని తగిలియాలన్నమాట. అవి తగిలేసాయనుకోండి, స్టడీ, ఇంకా మనం ఏమైపోయాం? దెబ్బలు తగిలేసారు రే, దేవుడు చదవగొడిచాడు మనల్ని, ఇంకా జన్మలో మళ్ళీ మనం ఆ దారిలోకి వెళ్ళడానికి. మీకు గుర్తుందో లేదో, ఇదే వేదిక మీద నేను చెప్పాను, దేవుడు ఎవరిని శిక్షిస్తాడు? తాను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. తండ్రి ఎవరిని శిక్షిస్తాడు? ప్రేమించిన కుమారుడిని శిక్షిస్తాడు. నువ్వు కుమారుడివై దేవుని శిక్షను పొందకపోతే నువ్వు దుర్భేద్యుడివే, నువ్వు కుమారుడు కాదు. నువ్వు శిక్షింపబడితేనే ఆయన నిన్ను రేపొద్దున కుమారుడిగా అంగీకరిస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇది నా మాట కాదు, లేఖనం చెప్తున్న మాట. కాబట్టి దేవుని ఆత్మ చేత అంతరంగములో, ఆ ఆత్మ అనే మాట దగ్గరకు వస్తాను ఎందుకంటే ఆ లైన్లో ఆ మాట ఉంది. అంతరంగములో శక్తి కలిగి, 15వ వచనం, ఎఫెసీలో ఉన్నాం. అంతరంగమందు శక్తి కలిగి, ఎస్, ఆయన ఆత్మ వలన. థ్యాంక్ యూ. ఎంతమంది బైబిల్లో ఆయన ఆత్మ డార్క్ లెటర్స్లో ఉంది? ఆత్మ అనే పదం బోల్డ్ లెటర్స్లో. దట్ ఈస్ హోలీ స్పిరిట్, పరిశుద్ధ ఆత్మ. అందుకే బోల్డ్ లెటర్స్లో వేశారు. నిన్న కూడా చెప్పాను ఆ మాట నేను. సో నేను నా అంతటి నేను బలంగా ఉండలే, నీ అంతటి నువ్వు బలంగా ఉండలేవు. దేవుని ఆత్మ నిన్ను నన్ను అంతరంగంలో ఏం చేయాలి? బలపరచాలి. ఎందుకంటే నీ అంతరంగమందు దేవుడు సత్యమును కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అంతరంగమందు దేవుడు స్వచ్ఛతను కోరుతున్నాడు. ఆమెన్ చెప్పండి ఆ మాటకి. నీ అంతరంగమందు దేవుడు నిగ్రహమును కోరుతున్నాడు. ఆమెన్ చెప్పండి ఆ మాటకి. నీ అంతరంగమందు దేవుడు తన పట్ల ఏకాగ్రతను కోరుతున్నాడు. ఆమెన్ చెప్పండి ఆ మాటకి. నీ అంతరంగమందు దేవుడు తన పట్ల ఒక నిబద్ధతను కోరుతున్నాడు. డెడికేషన్ అండ్ కమిట్మెంట్. అపవాదిగాడు చాలా తెలివిగా బైబిల్లో అందుకే రాశాడే మా పౌరు గారు మాట, సులువుగా ఫిల్ ఇన్ ద బ్లాంక్. వాడెప్పుడు కూడా మనం దేవుని మీద మన అంతరంగంతో ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో మన ఏకాగ్రతను వాడు ఏం చేస్తాడు? డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని మనం ఆత్మలో గ్రహించిన వారమై అంతరంగంలో బలపరచబడి ఆయన ఆత్మ వలన ఏమవ్వాలి?
బలపరచబడాలి. ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఎంఫసైజ్ చేశాడంటే, ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది, ఎన్ఐవిలో మీరు చూడండి సో దట్ అని వాడతాడు. మీరు తర్వాత చదవండి. సో దట్, ఎందుకయ్యా మా కోసం మోకాళ్ళుని మేము అంతరంగంలో నీ ఆత్మ చేత బలంగా ఉండాలని ఎందుకు కోరుతున్నావు? ఏంటి దానివల్ల లాభం? సో దట్ అని ఇంగ్లీష్లో రాస్తూ ఏమని తెలుగులో రాశాడంటే, సో దట్ క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు నా హృదయములో విశ్వాసం ద్వారా నివసించాలి. బాగా వినండి, చాలా జాగ్రత్త వినండి. క్రీస్తు నా హృదయంలో, మీ హృదయంలో ఎలా నివసించాలి? Christ will dwell by faith in our hearts, not by feelings. మనం ఎలా డోళ్ళం అంటే, దేవుడు ఉన్నాడంటవా, ఏటో చాలా ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు ఉన్నాడో లేదో అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది, మరి దేవుడు ఉన్నాడో లేదో అంటే నువ్వేమవుతున్నావు తెలుసా? నీ ఫీలింగ్స్ బట్టి ఏమవుతున్నావు? వెళ్తున్నావు. చాలామంది మనం ఫీలింగ్స్ బట్టి డామినేట్ చేయబడతాం. ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? వీ విల్ బి డామినేటెడ్ బై అవర్ ఫీలింగ్స్, వీ విల్ బి డామినేటెడ్ బై అవర్ ఇమోషన్స్. మనం భావోద్రేకముల చేత జయించబడతాం. ఫీలింగ్స్, భావాల చేత జయించబడతాం. కానీ బైబిల్ ఏమన్నా తెలుసా? నీకొచ్చే సందేహాలు, నీకొచ్చే ప్రశ్నలు నీ ఫీలింగ్స్ మీద ఆధారపడ్డాయి. దేవుడు నా ప్రార్థన వింటాడా లేదా, దేవుడు అసలు ఉన్నాడా లేదా, దేవుడికి అసలు నా ప్రార్థన వెళ్తుందా లేదా, నా ప్రార్థన స్లాబ్ దాటుతుందా లేదా, ఒకవేళ నాకే ప్రార్థన వింటే నాకెందుకు ఈ కష్టాలు, అసలు ఇంత నమ్మింతరా దేవుడు ఉన్నాడంటావా? ఇవన్నీ నీ ఫీలింగ్స్ మీద ఆధారితమైనటువంటి ప్రశ్నలు. కానీ లేఖనం ఏమంటుంది? హే, యేసు ప్రభు నీ ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉండడయ్యా. యేసు ప్రభు నీ హృదయంలో ఫెయిత్ మీద ఆధారపడి ఉంటాడు. విశ్వాసము ద్వారా ఆయన నీ హృదయంలో పీఠం వేసుకొని కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఫెయిత్ని చెడగొట్టేది ఏంటి? నీ పనికిమాలిన ఫీలింగ్స్. ఐఎమ్ సీరియస్. ఆ ఫెయిత్ని చెడగొట్టేది ఏంటి? నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్. ఆ విశ్వాసములో స్థిరులుగా ఉండకుండా మనం ఒకసారి గాలికి చెదరగొట్టు, మొదటి కీర్తన, కమాన్, గాలికి చెదరగొట్టు పొట్టువలే ఒకసారి ఇలాగా, మళ్ళీ పెండులం క్లాక్లో ఆసిలేషన్ మళ్ళీ ఇటు వచ్చినట్టు. వీఆర్ డ్రిఫ్టెడ్ బై అవర్ ఫీలింగ్స్. ఎంతమందికి అర్థమైంది నా మాట? భావాల్లో మనం ఏమవుతుంటాం? కొట్టుకుపోతుంటాం. ఇమోషన్స్లో ఏమవుతాం? కొట్టుకుపోతాం. అదే అపవాదిగాడు, వాడు మనతో ఆడే క్రికెట్ మ్యాచ్. మనం నడవాల్సింది ఫీలింగ్స్ బేస్డ్ మీద కాదు, ఫెయిత్ బేస్డ్ మీద నడవాలి. ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? ప్రార్థన చేయాలనిపించట్లేదు, దేవుడే ఉన్నాడో లేదో. నీ ఫీలింగ్ అది. దేవుడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది, దాన్ని నమ్ము. అప్పుడు క్రీస్తుని హృదయములో విశ్వాసం ద్వారా జీవిస్తాడు. నమ్మినోడు ఆమెన్ చెప్పాలి ఆ మాటకి. ఎంత క్లియర్గా ఉంది. మళ్ళీ చదవండి మా వచ్చిన, మళ్ళీ చదువుకుందాం. ఎందుకట మన అంతరంగ పురుషుల్లో ఎందుకు శక్తి కలిగి ఉండాలి? మనం ఎందుకు ఆత్మచేత బలపరచబడాలి? క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసిస్తున్నాడు. నాకు ప్రార్థన చేయబుద్దయ్యపోయినా యేసు నా హృదయంలో విశ్వాసం ద్వారా నివసిస్తాడు అని నేను నమ్మాలి. నేను బైబిల్ చదవడానికి నాకు మనసు రాకపోయినా యేసు నా హృదయంలో విశ్వాసం ద్వారా ఉన్నాడని నేను నమ్మాలి. నేను ఈవేళ దేవుని కొరకు ఏదైనా పని చేయలేకపోయినా యేసు హృదయంలో విశ్వాసం ద్వారా నివసిస్తున్నాడని నేను నమ్మాలి. ఐ నీడ్ టు గో బై ఫెయిత్, నాట్ బై, నా మాట చెప్పండి, నాట్ బై ఫీలింగ్స్. పక్కన ఉన్నతో చెప్పు, ఫీలింగ్స్ మీద ఆధారపడుకో అని చెప్పు. అయ్యగారు ఫీలింగ్స్, అమ్మ ఏం నవ్వారు సార్ మీరు, చెప్పారా మీరు? రైట్. ఫీలింగ్స్ మీద ఆధారపడకు. నో 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 నో, ఫెయిత్ మీద ఆధారపడాలి. ఆమెన్. క్రీస్తు మీ హృదయములో, కమాన్, విశ్వాసము ద్వారా నివసిస్తాడు. ఎంత దివ్యమైన మాట. యేసు ప్రభు వరుణ్ దీపక్ అనే నా హృదయములో నేను ఆయన మీద పెట్టుకున్న విశ్వాసం ద్వారా ఆయన నాలో నివసిస్తాడు. కొన్నిసార్లు ఆ ఫెయిత్ని కుదిపేసే పరిస్థితులు వచ్చినా, నా ఫీలింగ్స్ అటు ఇటు కొట్టుకుపోతున్నట్టు అనిపించినా, చే నా కొరకు శరీరధారి వచ్చిన దేవుడు, ఆయన శంకిస్తానా, ఆయన అనుమానిస్తానా? నా కొరకు శరీరధారి అయి నా కొరకు రక్తం కార్చిన దేవుణ్ణి నేను అనుమానించగలనా? ఈ తాత్కాలిక శ్రమల కోసం, ఈ తాత్కాలిక కష్టాలు బట్టి, ఈ తాత్కాలిక శ్రమలు బట్టి అనంతుడైన దేవుణ్ణి నేను ప్రశ్నిస్తానా? ఛీ,
నా ఫీలింగ్స్ మీద నా జీవిత ప్రయాణం ఆధారపడకూడదు. దేవుని మీద, విశ్వాసం మీద నా జీవిత ప్రయాణం ఆధారపడాలి. ఆమెన్. నేను ఫీలింగ్స్లో కొట్టుకుపోకుండా ఫెయిత్లో స్థిరంగా ఉండాలి. కాబట్టి నేను అంతరంగ పురుషునిలో బలపరచబడాలి. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు నేను అంతరంగ పురుషునిలో బలపరచబడకపోతే నేను ప్రతి చిన్నదానికి ఏమైపోతాను? నా ఫీలింగ్స్, అభిప్రాయాలు మారిపోతాయి. ఈరోజు చాలా హల్లెలూయా 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 అని చాలా భక్తిగా ఉంటాను, రేపు ఇంకోలాగా ఉంటాను. ఒక 5 రోజులు చాలా ప్రార్థనాపరంగా ఉంటాను, ఇంకో 10 రోజులు దెయ్యం పట్టిన పుతోనాలా ఉంటాను. అందుకంటే మీరెవరు అలా ఉండరులేండి. మనం అంతరంగ పురుషునిలో బలపరచబడకపోతే మనం ఫీలింగ్స్లో ఏమవుతాం? అటు ఇటు కొట్టుకుపోతాం. కానీ క్రీస్తు ఎలా నివసిస్తున్నాడు? నీ ఫీలింగ్స్ మీద ఆధారపడలేడు ఆయన, ఫెయిత్ మీద ఆధారపడ్డాడు. నీ అంతరంగములో స్థిరంగా ఉండి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన నీ హృదయంలో నివసిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు పేరుని స్టిక్కరింగ్ చేయించడం చాలా ఈజీ. యేసు ప్రభు పేరుని గోడకు పెద్ద మొజాయిక్ టైల్స్ పెట్టి ఆ పేరు రాయించడం చాలా ఈజీ. యేసు ప్రభు పేరుని ఇంటికి కొత్త కొత్త గృహప్రవేశాలు చేసేవాళ్ళని చూస్తున్నాను. మంచి మంచి కలర్ఫుల్ వాల్స్ చేయించి దాని మీద పెద్ద లెటర్స్తో జీసస్ అని రాయించడం, ఇవన్నీ చాలా ఈజీ. కానీ యేసు ప్రభుని గుండెల్లో ఉంచుకోవడమే చాలా కష్టం. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? ఎందుకంటే ఈ హృదయం ఘోరమైన వ్యాధి గలది, ఆలోచనల ప్రపంచం ఘోరమైన వ్యాధి గలది, ఊహల ప్రపంచం ఘోరమైన వ్యాధి గలది, అంతరంగ ప్రపంచం ఘోరమైన వ్యాధి గలది. కానీ ఈయనేమన్నాడు తెలుసా? అక్కడే నేను ఉండాలనుకుంటున్నాను. నువ్వు విశ్వాసం ఉంచు, ఫీలింగ్స్ మీద ఆధారపడి వెళ్ళకు, విశ్వాసం ఉంచు. అలాగ విశ్వాసం ఉంచాలి అంటే నేను అంతరంగ పురుషునిలో బలపరచబడాలి. అండ్ నౌ లెట్స్ కంటిన్యూ. ప్రార్థనలో ఇంకొంచెం లోతుగా వెళ్తున్నాడు. ఎఫెసీ సంఘ విశ్వాసుల కొరకు, ఈరోజు మనందరి కొరకు ఆయన చేస్తున్న పౌలు గారి యొక్క ప్రార్థన ఏంట్రా అంటే, ప్రభువా, భారతదేశ క్రైస్తవులు, కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులు, వారి హృదయాల్లో విశ్వాసం ద్వారా నువ్వు నివసించాలి. కంటిన్యూ చేద్దాం. విశ్వాసం ద్వారా నివసించినట్లును తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయబడాలి. ఏంటి తన మహిమైశ్వర్యం చొప్పున మనకు దయచేస్తాడు? నీ అంతరంగ పురుషుల్లో ఎంత నువ్వు బలపరచబడతా ఉంటే అంతగా నువ్వు విశ్వాసం ఉంచితే ఆ స్థాయికి తగ్గట్టుగా అంతగా యేసు నీ హృదయంలో నివసిస్తాడు. యేసు ఎంతగా నా హృదయంలో నివసిస్తాడో అది ఆయన ఇప్పుడు అన్నమాట తన మహిమైశ్వర్యం చొప్పున మనకు దాన్ని ఏం చేస్తున్నాడు? దయచేస్తున్నాడు. నువ్వు దశంభాగం ఇచ్చావని ఉండడు నీ హృదయంలో. అర్థం కావట్లే? నువ్వు సువార్తకి పెద్ద 10 జీపులు స్పాన్సర్ చేసేవని ఉండడు నీ వెనక, లేకపోతే చర్చిలో 20 ఫ్యాన్లు ఇచ్చావని ఉండడు నీలోను. అవన్నీ చేసి కూడా నువ్వు విశ్వాసభ్రష్టుడు అయిపోయే అవకాశం ఉంది. అందుకే అన్నాడు, నువ్వు అంతరంగములో ఎలాగుండు? దేవుని ఆత్మ చేత బలపరచబడు. అందరూ చెప్పండి, యేసయ్యా నా అంతరంగాన్ని నీ ఆత్మ చేత బలపరచండి. ఆమేన్. పక్క వాళ్ళు చెప్పు, ఆత్మలో బలంగా ఉండని చెప్పు. ఆత్మలో బలంగా ఉండు, ఆత్మలో బలంగా ఉండు, ఆత్మలో బలంగా ఉండు. మనం కాంప్లాను, బోర్న్విటా, మాల్టోవా, గ్లూకోజు అన్నీ బాగా పుష్టికరంగా ఉంటున్నాం, కానీ ఆత్మలో బలముగా ఉందుముగాక. ఇందాక నేను చెప్పాను, ఆత్మలో బలహీనుడు అయ్యావా నువ్వు బాహ్యంగా దేవునికి విరోధమైన పనులు ఎన్నన్నా చేస్తావు. దేవుడు శక్తియు, కమని చెప్పాలి, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకిచ్చాడు. ఆమేన్. ఆ ఇంద్రియ నిగ్రహమును కలిగి మనము బలముగా ఉండాలి. ఇప్పుడు ప్రార్థనలో సెకండ్ హాఫ్లోకి వస్తున్నాడు. ఇది చాలా కీలకం. 18th వచనం 3వ లైన్. 18th వచనం 3వ లైన్. మీరు దేవుని సంపూర్ణత యందు ఆగాలి. అక్కడ దేవుని సంపూర్ణతలో మనమేమవ్వాలట? పూర్ణులగాలి. ఇంగ్లీష్లో ఎలాగుందంటే, యూ నీడ్ టు మెజర్ అప్ టు హిస్ ఫుల్నెస్. దేవుడు సంపూర్ణుడా అసంపూర్ణుడా? దేవుడు సంపూర్ణుడు. గాడ్ ఈజ్ ఫుల్.
ఆయనలో కొరత లేదు, ఆయనలో సగం లేదు, ఆయనలో హాఫ్ లేదు. ఈజ్ ఫుల్. ఆయన పరిపూర్ణుడు. ఆయన సంపూర్ణతలోనికి నువ్వు నేను ఎదగడానికి ప్రయత్నిస్తున్నాం ప్రతి సంవత్సరం. ఎందుకో ప్రతి ఆదివారం వాక్యాలు, ఎందుకు ప్రతి గురువారం వాక్యాలు, ఎందుకు ప్రతి శుక్రవారం వాక్యాలు, ఎందుకు లెంట్ ప్రేయర్లో దేవుని మాటలు మనకి ఎందుకు అవసరం, ప్రసంగాలు ఎందుకు అవసరం? ఈ వాక్యాలన్నీ, ఈ ఉపదేశాలన్నీ, ఈ వర్తమానాలన్నీ ఆయన సంపూర్ణలోనికి నిన్ను నన్ను ఆ మెజరింగ్ స్థాయికి చేరేలాగా చేయాలి. ఎప్పుడైనా చిన్నప్పుడు దగ్గు వస్తే దగ్గు మందికి టానిక్ వేసుకున్నారా మీరు అందరూ? ఆ టానిక్ మీద తెల్ల పెడతాడు, ఇంత ఎంఎల్ వేసుకోవాలి, అంత ఎంఎల్ వేసుకోవాలని లైన్లు ఉంటాయి, ఎప్పుడైనా చూసారా? సో ఆ లైన్ తగ్గట్ట 5 ml అయితే 5 ml వేయాలి, 10 ml అయితే 10 ml వేయాలి. యు ఆర్ మెజరింగ్ అప్ టు దట్ లెవెల్. ఎంతమందికి అర్థమైంది ఇంగ్లీష్లో? యు ఆర్ మెజరింగ్ అప్ టు దట్ లెవెల్. ఇప్పుడు దేవుడు సంపూర్ణుడు. ఆ సంపూర్ణమైన దేవునిలోనికి వరుణ్ దీపక్ అనే నేను పడతా లెగుస్తా, పడతా లెగుస్తా, దెబ్బలు తింటా, నడుస్తా, దేవునిలో బలపడతా, ఆయన చేత సరిదిద్దబడతా, సరిచేయబడతా. ఆయన సంపూర్ణతలోనికి నువ్వు నేను ప్రయాణం చేస్తున్నావు. అందుకే ఈ సంవత్సరం ఇంకా నేను లెంట్ ప్రార్థనలో దేవుడు కూర్చోబెట్టాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. కొంతమంది ఇచ్చే బిల్డప్ ఒళ్ళు మండిపోద్ది నాకు. వాళ్ళు బిల్డప్ ఏంటంటే, మాకు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్నీ తెలుసు, మనము నేర్చుకోవాల్సింది ఏమైనా ఇంకా ఉందా, మనం ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఇచ్చే బిల్డప్ చూస్తే ఏమీ తెలీదు. 66 పుస్తకాలు లైన్గా చెప్పడం కూడా తెలియదు. మనకి ఇంకా బాగా తెలిసింది ఏంటంటే ఆదికాండానికి ముందు ప్రకటన గ్రంథం తర్వాత, మధ్యలో తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను పరిపూర్ణుణ్ణి, మెజర్ అప్ టు మై కంప్లీట్నెస్. చిన్నప్పుడు ఎవరైనా రేమండ్ సూట్ అడ్వర్టైజ్మెంట్ చూసారా? టీవీలు చూసిన వాళ్ళు తెలుస్తుంది. కింద ఒక క్యాప్షన్ వచ్చేది ఆ అడ్వర్టైజ్మెంట్లో, ఎవరికైనా గుర్తుందా? కంప్లీట్ మ్యాన్. చాలా ఆసక్తిగా ఉండేవి చిన్న చిన్న చిన్నప్పుడు చూసిన అడ్వర్టైజ్మెంట్లు ఇప్పటికీ గుర్తుండిపోయాయి నాకు. టీవీలో చూసిన అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్ మ్యాన్. అది చూస్తే అనుకునేవాళ్ళం అనమాట, ఓహో ఈ సూట్ కొనుక్కొని వేసుకుంటే మనం కంప్లీట్ మ్యాన్. వారిని సూట్ కొనుక్కొని వేసుకుంటే కంప్లీట్ మ్యాన్ కాదే, నా రక్షకుడైన యేసు యొక్క సంపూర్ణతలోనికి కొంచెం అన్నా నేను ఎదగలిగి ఆ మెజరింగ్ లైన్కి నేను రాగలిగితే అప్పుడు నేను కంప్లీట్ మ్యాన్, అప్పుడు నువ్వు కంప్లీట్ ఉమెన్. నమ్మినోడు ఆమెన్ చెప్పాలి ఆ మాటకి. ఇది ఎలా సాధ్యం? దాన్ని అన్ప్యాక్ చేస్తున్నాడు. ఎంత బాగా అన్ప్యాక్ చేశాడు. ఎలా సాధ్యం? ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఎఫెసీ సంఘ విశ్వాసులు నీ సంపూర్ణతలోనికి వాళ్ళు పరిపూర్ణలు అవ్వాలి. కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఎంతమంది సంపూర్ణతలో పరిపూర్ణులు అయ్యారు? పెద్ద ప్రశ్న. ఏమి అసలు సంపూర్ణతలోకి ఓ స్టెప్ అడుగు పెట్టకపోయినా అన్నీ తెలిసినంత బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలియని అమాయకుడు నేను కాదు. దేవుని జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఒక్క అక్షరం ఒక్క రాకపోయినా, ఆత్మ సంబంధమైన ఎదుగుదలంటే, ఆత్మ జ్ఞానం అంటే తెలియపోయినా, ఓ మనం 20, 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నామనే ఆ బబుల్లో ఉండిపోయారు. ఏ బబుల్లో? చర్చికి వెళ్తున్నామనే బబుల్లో ఉన్నారే కానీ ఆయన సంపూర్ణతలోకి ఒక కించన్న నేను వచ్చానా అనే ప్రశ్న ఎవ్వరు వేసుకునే వాళ్ళు కనబట్లే. ఈ రాత్రి ఆ ప్రశ్న ఈ ప్రసంగం ద్వారా నీ లైఫ్లో ప్రారంభమవునుగాక. చర్చిలో ఉంది నీ మెంబర్షిప్, కానీ ఆయన సంపూర్ణతలో నువ్వు పరిపూర్ణ అవడానికి ఒక్క అడుగు వేసావా? నీ అంతరంగ ప్రపంచంలో ఆత్మలో నువ్వు స్థిరంగా ఉన్నావా? తగుదునమ్మా అని పదవులకు బయలుదేరిపోతారు అందరూ, తగుదునమ్మా అని అర్హుల్లాగా. నాకు అనిపిస్తుంది, ఏ రోజన్నా వీళ్ళు కూర్చొని ఆలోచించారా? ఏ రోజన్నా కూర్చొని లార్డ్ ఐ ఎలిజిబుల్ ఫర్ దిస్? ఆయన సంపూర్ణతలోనికి మనం పరిపూర్ణతకు రావాలి. ఆమెన్ చెప్పండి. గాడ్ ఈజ్ కంప్లీట్. బాగా అర్థం చేసుకోండి. గాడ్ ఈజ్ ఫుల్. ఆ ఫుల్నెస్లో నేనేమవ్వాలి? ఆ మెజరింగ్ లైన్కి నేను ఎలా రావాలి? ఇప్పుడు చూడండి ఎంత బాగా రాశాడు. ఎలా రావాలి, ఎలా రాగలను? అమ్మా చూడండి తల్లి, బైబిల్ అందరూ దానికి ఒక చిట్కా చెప్తున్నాడు. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ఆగండి అక్కడ. ప్రేమ యందు వేరుపారి. బైబిల్లో ద బెస్ట్ వర్డ్ టు డిఫైన్ గాడ్
ఇస్ గాడ్ ఈజ్ లవ్. అంతేనా? ఒకసారి బైబిల్ కాలేజీలో ఒక క్వశ్చన్ ఇచ్చారు, అమెరికా దేశంలో, ఎక్కడ కాదు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒకటే క్వశ్చన్ 100 మార్కులు. ఒకటే క్వశ్చన్ 100 మార్కులు. ఒకటే క్వశ్చన్ ఎన్ని మార్కులు? ఆ 100 మార్కుల ప్రశ్న ఏంటి తెలుసా? డిఫైన్ గాడ్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్. అర్థమైందా? అంత ఎవరికైనా అర్థమైందా? డిఫైన్ గాడ్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్. వారిని, దేవుడిని నేనే నిర్వచించగలరా బాబు? 100 మార్కులకి ఒకటే ప్రశ్న సరిపోయింది ఆడికి. పేపర్ ఎవడో రాయలేదు. మహాప్రభు, దేవుడిని నేను ఏ భాషలో వివరించగలను, ఏమని డిఫైన్ చేయగలను, ఆయన దేంతో పోల్చగలను? లైట్తో పోల్చనా, ఫ్యాన్తో పోల్చనా, సూర్యుడితో పోల్చనా, దేంతో పోల్చనయ్యా? ఆయన్ని దేనితోనూ సాటి అయిన వాడిగా మనము చేయలేము. 100 మార్కులకి ఆ యూనివర్సిటీలో ఒక అబ్బాయి మాత్రమే ఆన్సర్ రాశాడు. ఒక్క లైన్ ఆన్సర్ రాశాడు. ఆడు కూడా 100 మార్కులు, తెలివైనవాడు. డిఫైన్ గాడ్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ అంటే ఎగ్జాంపుల్స్ రాయకుండా గాడ్ ఈజ్ లవ్ అని రాసి పేపర్ ఇచ్చేసాడు. మార్కులు ఎంత వేసారో నన్ను అడగండి. కానీ ఆయన రాసిన ఆన్సర్ ఏంటి? గాడ్ ఈజ్ లవ్. క్రిస్టియన్ డెఫినేషన్ ఆఫ్ గాడ్, క్రైస్తవ నిర్వచనం, దేవునికి క్రైస్తవుడిచ్చే నిర్వచనం, బైబిల్ ఇచ్చే నిర్వచనం, క్రైస్తవుడు కాదు బైబిల్ ఇచ్చే నిర్వచనం, వన్ సింపుల్ వర్డ్, గాడ్ ఈజ్ లవ్. ఇప్పుడు ఆ ప్రేమ యందు ఏమోమంటాడు తెలుసా? నేను దేవుని సంపూర్ణతలోనికి, ఆయన సంపూర్ణతలోనికి నేను రావాలంటే నెంబర్ 1, ప్రేమ యందు నేను వేరుపారాలి, స్థిరపడాలి. ఏ ప్రేమ యందు? దేవుడు నా పట్ల చూపించే ప్రేమలో నేను స్థిరుడినై ఉండాలి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని? నమ్మకపోతే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడో ప్రార్థన చేసుకుంటాను తెల్లారులెగ్గానే, దేవా ఈరోజు నీ ప్రేమే నా ఆస్తి అని. ఎన్నిసార్లు చెప్పుకుంటాను. ఆయన ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు కనుకే నా అవయవాలని పనిచేస్తున్నాయి. ఆయన ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు కనుకే రాత్రి మీరందరూ ఇంటికి వెళ్ళిపోయి మంచిగా తినేసి నిద్రపోయినా నేను ఇంటికి వెళ్ళి ఆ టైంలో డ్రైవ్ చేసుకుని వెళ్ళి ఏ యాక్సిడెంట్లు అవ్వకుండా ఇంటికి చేరగలుగుతాం. ఎందుకంటే ఆయన ప్రేమ నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుకే నా శరీరంలో ఇంకా ఆరోగ్యం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అనే కాన్సెప్ట్ని, ఆయన ప్రేమలో మన ఉనికి ఉంది. ఎంతమందికి అర్థమైంది మాట? ఆయన ప్రేమలో నా ఉనికి ఉంది. మై ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇన్ హిజ్ లవ్. ఎవరైనా ఆమెన్ చెప్తారా? ఆయన ప్రేమను బట్టి నేను ఉనికి కలిగి ఉన్నాను. ఆయన ప్రేమలో నేను చలనం కలిగి ఉన్నాను. ఐఎమ్ లివింగ్, ఐఎమ్ ఎగ్జిస్టింగ్, ఐఎమ్ మూవింగ్. ఆ మాటలు ఎంత గొప్ప మాటలు. ఆయన ప్రేమలో నేను ఉనికి కలిగి ఉన్నాను. ఆయన ప్రేమను బట్టి నేను చలనం కలిగి ఉన్నాను. అంటే ఈరోజు నేను ఉదయం తిన్న బ్రేక్ఫాస్ట్ వెనక ఆయన ప్రేమ ఉంది, మధ్యాహ్నం తిన్న లంచ్లో ఆయన ప్రేమ ఉంది, రాత్రి తినబోయే డిన్నర్లో ఆయన ప్రేమ ఉంది, నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఆయన ప్రేమ బట్టి ఉంది, నా బీరువాలో ఉన్న ప్రతి బట్ట ఆయన ప్రేమ బట్టి ఉంది, నా ఇంటి ముందు పార్క్ చేసిన కారు ఆయన ప్రేమ బట్టి ఉంది. నేను తెల్లారు లేస్తే మంచం నుంచి లేచి సోమరోళ్ళ ఇంట్లో కూర్చోకుండా చేసుకోవడానికి ఒక ఉద్యోగం కూడా ఉందంటే అది ఆయన ప్రేమ బట్టే ఉంది. ఈరోజు బ్యాంకులో డబ్బులు ఉన్నాయంటే అది ఆయన ప్రేమ బట్టే ఉంది. పెన్షన్ టైంకి వస్తుందంటే ఆయన ప్రేమ బట్టి వస్తుంది. ఈ ప్రేమ అనే దాంట్లో నేను ఉనికి కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దీన్నే ఆస్తిగా చేసుకోవడం నేర్చుకోవాలి. దేన్ని? ఆయన ప్రేమని. యోహాను రాసిన మొదటి పత్రిక, ఐ థింక్ 4వ అధ్యాయం, ఒకసారి చదవండి ఎవరైనా. మొదటి పత్రిక 4:16 అనుకుంటున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక, బైబిల్ గ్రంథంలో ఇష్టమైన వాక్యాల్లో ఇదొకటి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. అండర్లైన్ ఒక్క మాట, దాన్ని నమ్ముకున్నాము. ఉద్యోగమును నమ్ముకోలేదు, దేవుని ప్రేమను నమ్ముకున్నాను. చదువును నమ్ముకోలేదు, దేవుని ప్రేమను నమ్ముకున్నాను. ఆస్తిని నమ్ముకోలేదు, కమని చెప్పాలి, దేవుని ప్రేమను నమ్ముకున్నాను. బంగారాన్ని నమ్ముకోలేదు, మాట్లాడాలి, దేవుని ప్రేమను నమ్ముకున్నాను. బంధువుల్ని నమ్ముకోలేదు, కమని చెప్పాలి, దేవుని ప్రేమను నమ్ముకున్నాను.
వాళ్ళని వీళ్ళని మనుషులు నమ్ముకోలేదు. కమాన్, ఫిల్ ద బ్లాంక్. దేవుని ప్రేమను నమ్ముకున్నాను. ఆ ప్రేమ ఏంటో తర్వాత చెప్తాడు. కానీ మనల్ని ఏమమ్మన్నాడు తెలుసా? ఒరేయ్, నువ్వు నా సంపూర్ణతలోనికి నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి అంటే ఓ పని చేయాలరా బుజ్జే. ఏంటండి అయ్యగారు? నేను నీ మీద చూపిస్తున్న ప్రేమలో నువ్వు స్థిరుడుగా ఉండు. ఆమేన్. మనకున్న పెద్ద దిక్కుమాలిన వైరస్ ఏంటంటే మానవులకి దేవుని ప్రేమలో స్థిరులుగా ఉండడం మనకి రాదు. ఎందుకు రాదంటే మనం ఆత్మలో, ఫస్ట్ పాయింట్లో, ఆత్మలో మనం బలంగా లేవు. ఆత్మలో బలంగా లేం గనక దేవుడు ప్రేమిస్తున్నాడు అనే పాయింట్ చిన్నప్పటి నుంచి అంటున్నామండి. ప్రేమామయుడండి దేవుడు, ప్రేమ, యేసుని ప్రేమ. పల్లెటూరులో భలే పాడతారు. నేను చిన్నప్పుడు ఇలా చూస్తూ ఉండేవాని, ఎవరు ఎలా స్లాంగ్లో పాడుతున్నారా అని. కళ్ళు మూస్తే పడేలు మేము కొట్టేవారు, మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. పాట పాడటమే, కానీ ఆ ప్రేమలో మనం స్త్రీలుగా, దేవుని ప్రేమలో, చాలా జాగ్రత్త వినాలి ఈ రాత్రి మాట ఎవరి కోసమో. దేవుని ప్రేమలో ఆ కాంక్రీట్నెస్, దేవుని ప్రేమలో స్థిరత్వాన్ని వెతుక్కోలేనోడు భూమి మీద ఉన్న మిగిలిన ప్రేమల్లో మోసపోతాడు. ఎంతమందికి అర్థమైంది మాట? అది ధన ప్రేమైనా, కుల ప్రేమైనా, ఉద్యోగ ప్రేమైనా, ఆస్తి ప్రేమైనా, మిగిలిన ఏ ప్రేమలోనైనా ఏమవుతాడు తెలుసా? మోసపోతాడు. దేవుని ప్రేమలో స్థిరత్వంగా ఉన్నవాడు అవేమీ లేకపోయినా చాలా కాంక్రీట్గా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నిబ్బరంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. ఈవేళ చూశాను నేను, మా కాలేజ్ వెనక నేను వస్తున్నప్పుడు పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు. రోడ్ అంతా ఓ ఇసుక అంతా వేసారు, ట్రాఫిక్ అడ్డుగా వేసారని చెప్పి అనుకుంటూ కారు నడుపుతూ స్లోగా వెళ్తుంది. ఫాస్ట్గా వెళ్ళాము. చూశాను అలా పక్కకి. ఆ సైటు ఆడు పెట్టిన బొమ్మ చూస్తే అపార్ట్మెంట్లు చాలా పెద్దగా ఉన్నాయి. దానికి ఆడు లోతుగా తీసిన పునాది చూస్తే అబ్బో, కాంక్రీట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. భూమికి చాలా లోతుగా పునాది తీశాడు. ఆ లోతు పునాదుల్లోంచి బలమైన స్టీల్ రాడ్లు పైకి వేస్తున్నాడు. ఎందుకు? అది ఎంత స్థిరంగా ఉంటేనే, కమాన్ చెప్పాలి, పైన బిల్డింగ్ అంతా స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు ఫీలింగ్స్ మీద రన్ అవుతుందా నీ లైఫ్? ఫెయిత్ మీద కాకుండా ఫీలింగ్స్ బట్టి నువ్వు పరిగెడుతున్నావా అటు ఇటు? అంతరంగంలోనూ బలంగా ఉన్నావా, బలహీనంగా ఉన్నావా? వాటిని బట్టి క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడా లేదో చెప్పవచ్చు. ఇంకంతకన్నా లోతుగా ఏమన్నాడంటే, నా సంపూర్ణతలోనికి నువ్వు రావాలంటే నువ్వు దేనిలోనూ చిక్కుకోవద్దురా అబ్బాయి. ఒక దాంట్లో చిక్కుకో, ఒక దాని చేత పట్టబడు. ఏంటి ప్రభువా? ఒక్కటి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమలో నువ్వు స్థిరుడుగా ఉండు. ఎవరైనా ఆమేన్ చెప్పండి. నా వెనకే మాటలు చెప్పండి. యేసయ్యా, గట్టిగా యేసయ్యా. మూడోసారి, యేసయ్యా నీ ప్రేమలో నన్ను స్థిరపరచండి. ఆమేన్. మళ్ళా చెప్పండి, యేసయ్యా నీ ప్రేమలో నన్ను స్థిరపరచండి. ఆమేన్. ఫైండ్ యువర్ స్పేస్ ఇన్ హిస్ లవ్. ఫైండ్ యువర్ ఓన్ వరల్డ్ ఇన్ హిస్ లవ్. Find your joy in his love. Find your satisfaction in his love. Find your richness in his love. నాకు ఎంత ఆనందంగా ఉందో ఈ మాటలు చెప్తుంటే. I am called to find my joy, my richness, my satisfaction in హిస్ లవ్. ఆయన ప్రేమలో నా సంతోషాన్ని వెతుక్కోవాలి. ఆయన ప్రేమలో నేను నా ఆనందాన్ని వెతుక్కోవాలి. ఆయన ప్రేమలో నా తృప్తిని వెతుక్కోవాలి. నా వెనక్కి మాటలు చెప్పండి. యేసయ్యా నీ ప్రేమలో నన్ను తృప్తిపరచు. ఆమేన్. నా తృప్తిని ఎందులో వెతుక్కోవాలి? నేను ఆయన ప్రేమలో వెతుక్కోవాలి. నా సంతోషాన్ని ఎందులో వెతుక్కోవాలి? నేను ఆయన ప్రేమలో వెతుక్కోవాలి. నా ఆనందాన్ని ఎందులో వెతుక్కోవాలి? నేను ఆయనను ప్రేమిస్తున్నాడు సార్, అందులో ఉందండి నా ఆనందం. ఎలా తెలుసురా నీకు? కల్వరి కొండ చెప్తుందండి. ఎంతకన్నా మించి ఏం కావాలండి?
ఆయన ఏమి మా ఇంటికి వచ్చి నీటిని ద్రాక్షరసంగా చేయక్కర్లేదండి, కానీ కలవరి కొండ చెప్తుందండి ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. అందులో వెతుక్కుంటున్నాను సార్ నా తృప్తిని, అందులో వెతుక్కుంటున్నాను సార్ నా సంతోషాన్ని. చాలా బాగుంది మాట. వేరుపారి, స్థిరపడి. ఆ తర్వాత ఒక కండిషన్ పెట్టాడు. కరెక్ట్ చదవండి అమ్మా. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. ఆగండి, అక్కడ కండిషన్ అక్కడ పెట్టాడు. సమస్త పరిశుద్ధులతో. భక్తి ఏదో మఠంలో కూర్చొని మాంక్గా కూర్చొని చేసేది కాదు. భక్తి ఏదో ఒంటరిగా కూర్చొని చేసేది అంతకన్నా కాదు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కమ్యూనిటీ. దేవుడు ఒక కమ్యూనిటీ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు కుటుంబం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు కుటుంబం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సంఘము క్రీస్తు కుటుంబం. ఆమెన్. సో ఇప్పుడు నేను దేవుని ప్రేమను, అదే తెలుగులో అంటారు ఒంటిపుల రాకాశలాగా ఉండక, నేను దేవుని ప్రేమను ఎలా తెలుసుకోవాలి? సమస్త పరిశుద్ధులతో సహవాసములో, ప్రయాణములో, ఆధ్యాత్మిక నడవడంలో నేను దేవుని ప్రేమ యొక్క లోతు కమని చెప్పాలి. ఎత్తు, వెడల్పు, ఇంకోటి ఏంటి, పొడుగు కూడా ఉందా? వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో నేను గ్రహించాను. అందుకే చర్చికి రావడం అవసరం, అందుకే సహవాసం అవసరం, అందుకే ప్రేయర్ టీములు అవసరం, అందుకే నువ్వు నీ 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 యొక్క ఫ్రెండ్ సర్కిల్లో లేకపోతే నీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఆ ప్రేయర్ చేసే టీం అవసరం. ఉన్నారా నీకు అలాంటి వాళ్ళు? మనకున్న టీం అంతా ఎలాంటి వాళ్ళు అంటే పనికిమాల కబుర్లు అన్నీ చెప్పుకునేవాళ్ళు, ప్రార్థన పేరుతో గ్యాదర్ అయ్యి. మళ్ళీ అది కాదు నేను చెప్పేది. దేవుని ప్రేమను ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం నేర్చుకోవాలి. చాలా జాగ్రత్తమేనండి. రిలే రన్నింగ్ రేస్ ఎంతమంది చూశారు? టీవీల్లో వాటిల్లో పరిగెట్టినోళ్ళు, టీవీల్లో చూసిన వాళ్ళు. రిలే రన్నింగ్ రేస్లో ఏం చేస్తాడు? వీడు పరిగెట్టి ఆ బ్యాటర్ని ఏం చేస్తాడు? నెక్స్ట్ వాడికి అందిస్తాడు. ఆ టబాల్ వన్ పట్టుకొని ఆడేం చేస్తాడు? పరిగెడతాడు. మీరు అది స్టార్ట్ అయిన ఒక 5 నిమిషాలకి మీరు చూస్తే 3 నిమిషాలకి ఒకడు ముందు, ఒకడు వెనక, ఇంకా ముందు ఉంటారు. అవునా? స్టేడియం చుట్టూ రౌండ్గా పరిగెడుతుంటాడు. మనకు కాసేపటికి అర్థం కాదు ఎవడు ఫస్ట్, ఎవడు సెకండ్, ఎవడు థర్డ్, ఎందుకంటే అందరూ పరిగెడుతున్నారు. కానీ ఒకడు ముందు, ఒకడు వెనక. దేవునిలో కూడా జాగ్రత్త వినండి నేను చెప్పే మాట. దేవునిలో కూడా నువ్వు ఒక్కడవే ఎదగలేవు, నువ్వు ఒక్కదానివి ఎదగలేవు. నీ ముందు నడిచిన ఆధ్యాత్మిక గురువులు, దేవుళ్ళు ఎదిగిన వారు ఉన్నారు. వారి యొక్క మాదిరులు, వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాలు నీకు దీవెన. నువ్వు వాటిలో ఎదుగుతున్నప్పుడు నీ వెనక వస్తున్న వాడి తరం ఉంది. ఆ తరం ఏం చేస్తుంది? నిన్ను చూస్తుంది. ఆమెన్ చెప్పండి. నిన్ను చూస్తుంది. సో మనం అందరం ఆధ్యాత్మిక పరుగులో ఉన్నాం. ఈ పరుగు దేంతో వెళ్తుందో తెలుసా? ప్రేమతో వెళ్తుంది. దేవుని ప్రేమ ఈ ఆధ్యాత్మిక పరుగును నడిపిస్తుంది. వీఆర్ ఇన్ గాడ్స్ లవ్ రిలే రన్నింగ్. దేవుని ప్రేమ అనే పరుగులో మనం ఉన్నాం. అందులో ఉన్నప్పుడే దాని లోతును, ఎత్తును, అబ్బా ఎంత బాగుందో, పొడుగును గ్రహించుకొనుటకు దేవుడు మనకు అవకాశం అనుగ్రహిస్తాడు. అందుకే యు నీడ్ ఏ కమ్యూనిటీ. అందుకే నీకు సహవాసం కావాలి. అందుకే మనం చర్చికి రావాలి. అందుకే మనకి ప్రార్థన టీం ఉండాలి. అందుకే మన కొరకు there should be someone with whom we can pray. ఖాళీ ఉందా? నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేద్దాం మన ఇద్దరం కలిసి. ఉన్నారా? ఏ టైంలో ఖాళీ ఉంటావు? నేను వస్తాను, వచ్చి మనం ఏం చేద్దాం, కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకుందాం. ఆ పరిశుద్ధులతో కూడా దేవుని ప్రేమను గ్రహించుకున్నట్టు. ముగించేద్దాం. 19వ వచనం
గ్రహించడం ఏంటి గ్రహిస్తావు? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని బాగా అండర్లైన్ చేసుకోండి. లాస్ట్ లైన్ అదే చాలా ప్రాముఖ్యం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అందరూ చెప్పండి నా వెనక. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. నేను నా ఆలోచనలు బట్టి నా ఆలోచనలో దేవుడు నేను బంధించలేను. ఎందుకంటే నా ఆలోచనలకు ఒక పరిధి ఉంది, నా జ్ఞానానికి ఒక పరిధి ఉంది, నా థింకింగ్కి ఒక పరిధి ఉంది. నేను దేవుళ్ళలాగా ఆలోచించలేను. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? మనం ఎవరం దేవునిలాగా ఎందుకంటే బైబిల్లోనే రాశాడు, నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి, నా తలంపులు నీ తలంపులు వంటివి. ఓరి చెగోడి అదవా, నీ తలంపులని ఎంతసేపు చెగోడి మీద ఉన్నాయా? ఆ చెగోడి మీద పైకి చూడా. మనం అన్నీ చెగోడి తలంపులు. మీకు చెగోడి అంటే తెలుసు కదా, చెగోడీలు తినలేదు ఎప్పుడు? మరి ఇంకే మరి మీరంతా అసలు వీ డోంట్ ఈట్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ అన్నట్టు వద్దు. మనం ఎంతసేపు చెగోడి చూపులు మనవి. ఈ చెగోడి తలంపులు దేహ నా ఆలోచనలు నీ ఆలోచనల కన్నా చాలా గంభీరమైనవి, నా మార్గాలు నీ మార్గాలు వంటివి, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. నువ్వేదో చిన్నగా ఆలోచిస్తామేట్రా బాబు, నేను చాలా పెద్దగా ఆలోచిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇప్పుడు ఏమవుతుంది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ప్రపంచం ఎక్కడ తెలుసుకుందో తెలుసా? లాజర్ని లేపినప్పుడు తెలుసుకోలే, శిష్యులకి అర్థం కాలే. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమని నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు వాళ్ళకి అర్థం కాలే. అబ్బా విందు యజమానిని నా పరువు కాపాడేవయ్యా అనుకున్నాడు, అంతవరకే. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ నాయని విధవరాలి కొడుకుని లేపినప్పుడు వాళ్ళకి అర్థం కాలే. అబ్బో మన మధ్య పెద్ద ప్రవక్త పుట్టాడు అనుకున్నారే కానీ, బాబు నీకు వందనాలు నాయన నా కొడుకుని బతికించాం అనుకున్నారే కానీ ఆయన అర్థం చేసుకోలే. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ సిలువలో ప్రపంచానికి దేవుడు చూపించాడు. ఒకసారి సంఘమంతా దేవునికి స్తోత్రం చెప్పాలి. సార్ నాకు అంతు చెక్కట్లేదండి మీరు చెప్పేది. దేవుడు అంటున్నారు, దేవుడు మనిషిగా వచ్చాడు అంటున్నారు, దేవుడే చనిపోయాడు, దేవుడే తిరిగి లేచాడు. అసలు ఎందుకంటే ఆదామ వలన చేయడం ఎందుకంటే అసలు దేవుడు ఎందుకంటే ఆదామ వలన చేసి ఆ తోటలు ఎందుకంటే ఎట్టాలా? వాళ్ళు తప్పు చేస్తారని చేసినప్పుడు దేవుడు ఆపాలి కదండి. ఆ వేళ ఆ పావు నెట్టాడు మళ్ళీ మీ దేవుడు ఏటండి ఆ కథ? గాడిద గుడ్లోకి ఉందా కథ? ఆదామవులు చేశాడట, చెట్టు పెట్టాడట, ఆ పావు వచ్చిందట, తినమన్నదట, తినేసాడట. మీ దేవుడు అంతసేతగారు ఏంటంటే ఆపొచ్చు కదా, అది తినేస్తుంటే ఆపలేదు. నిజమే, ఎస్ ఆయనే చేశాడు. మనుషుల్ని ఆయనే చేశాడు, మానవుల్ని తన పోలికలో ఆయనే చేశాడు, మనుషుల తప్పుల్ని ఆయనే శిక్షించాడు, భరించాడు. చివరికి మానవులందరి కొరకు కమని చెప్పాలి, ఆయన ఏమైపోయాడు? ఆయనే బలైపోయాడు. ఇది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు మన దేశంలో చూస్తున్నట్లుగా చేతిలోంచి ఇలా బంగారు కాసులు పడిపోయే టైప్లో మన దేవుడు లేడు. లేక మన దేశంలో చూస్తున్నట్లుగా కూర్చొని వీణ వాయించేస్తూ ఉండే దేవుళ్ళ మన దేవుడు కనబడ్డు. లేకపోతే కళ్ళు మూసుకొని నాకేం తెలియదు, నేనేం చూడట్లేదు, నాకేం కనబట్టలేదు అనే దేవుడు కాదు మన దేవుడు. యేసు క్రీస్తు అనగానే ప్రపంచాన్ని అంతటికీ గుర్తొచ్చేది ఏంటి? సిలువ గుర్తొస్తుంది. జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ అక్కడ కనబడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఇంత చెత్తగాడిని నన్ను ఎలా ప్రేమించగలిగావయ్యా నువ్వు? అసలు నేను ఎంత చెత్తగాడినో నాకే తెలుసు, నేను ఎంత బలహీనో నాకే తెలుసు, నాలో ఉన్న లోపాలేంటో నాకు తెలుసు, కానీ నన్ను ఇంత చెత్తగాడిని నన్ను ఎలా ప్రేమించావు ప్రభు అని మనిషి అనుకుంటే, ప్రేమించడమే కాదు ప్రేమను ఎలా చూపించాడంటే మన కొరకు చనిపోనంతగా
ప్రేమను చూపించాడు. ఇది నా జ్ఞానానికి మించిన ప్రేమయ్యా, దేవునికి నామానికి మహిమ కలుగును గాక. నా జ్ఞానానికి అర్థం కావట్లేదయ్యా నీ ప్రేమ, నా తెలివికి అర్థం కావట్లేదయ్యా నీ ప్రేమ, నాకున్నటువంటి మెమరీకి అర్థం కావట్లేదయ్యా నీ ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, ఎవరైనా త్వరగా చదవండి, ఈ వచనం ఎందుకో గుర్తొస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఓ దివ్యమైన మాట రాశాడు అపోజిట్ పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఐ లవ్ దిస్, మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, దేవునిని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగలేదు. ఎంత గొప్ప మాటో! జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకుందామంటే నీ జ్ఞానం సరిపోదు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ వర్తమానం? ఆయన జ్ఞానం ఏంటో నీకు తెలియాలి అంటే దాన్ని సిలువ మీద చూపించాడు. అందుకే దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. ఆ తర్వాతే ఉంది ఆ మాట. 25వ వచనం చదవండి, ముగించుకుందాం. దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. ఊరుకోండి సార్, దేవుడు చచ్చిపోవడం ఏంటి మరీను? గొప్పగా చెప్తారు సార్ మీ క్రైస్తవులు, దేవుడు చచ్చిపోతాడా, అది మళ్ళీ మనుషులు చంపితేనే. ఏంటి సార్ వెర్రి మాటలు? అలాగే అన్నారు పౌలు గారిని ఏథెన్స్లో సువార్త చెప్తున్నప్పుడు, ఎలవయా నువ్వు అన్నారు. కానీ దేవుని వెర్రితనంగా ప్రజలకు అనిపిస్తున్న వెనక ఏముందో తెలుసా? ఆయన జ్ఞానం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమందిని చూస్తే వెర్రోళ్ళగా కనిపిస్తారు, కానీ వాళ్ళు నడిపిస్తుంది ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం. నీ నిర్ణయాలు కొన్ని వెర్రిగా ఉండొచ్చు, అన్నీ అందరికి ఇచ్చేసి ఏమీ లేకుండా నువ్వు ఉంటే నేను చూసి అందరూ వెర్రోళ్ళు అనుకోవచ్చు. మేము వెర్రివారి మైతిమా, ఎవరైనా చెప్తారా వచ్చిన ఏంటో? మేము వెర్రివారి మైతిమా ఎవరి కొరకు? క్రీస్తు కొరకు వెర్రివారం అయితిమి. ఆమెన్. పౌలు గారు అన్నారు, నీకు వెర్రోడు అయిపోయావరా నువ్వు. ఎస్, క్రీస్తు కొరకు నేనేమయ్యాను? వెర్రివారిని అయితిని. ఎందుకంటే ఆయన ప్రేమ నా బుర్రనకు నా జ్ఞానానికి మించిన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయనలా నేను ఆలోచించలేను, ఆయనలా నేను తలంచలేను. ఆ సిలువను చూసిన ప్రతిసారి ఆయనను ఎంత సహిస్తున్నాడో అర్థమవుతుంది. ఆ సిలువను చూసిన ప్రతిసారి ఆయనను ఎంత భరిస్తున్నాడో అర్థమవుతుంది. ఆయన సిలువను చూసిన ప్రతిసారి నన్ను ఎంత ఓర్చుకుంటున్నాడో అర్థమవుతుంది. ఆ సిలువను చూసిన ప్రతిసారి నన్ను చంపకుండా నా కొరకు ఆయన చచ్చాడు అంటే ఎంత నన్ను ప్రేమించాడో అర్థమవుతుంది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. బాసు, దాని లోతును తెలుసుకోరా బుజ్జే. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పెంతో తెలుసుకోరా బుజ్జే. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తెంతో తెలుసుకోరా బుజ్జే. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ యొక్క పొడుగెంతో తెలుసుకో. సరిపోద్దా మీ 70 సంవత్సరాలు దేవుని ప్రేమ తెలుసుకోవడానికి? ఆఫ్ కోర్స్ మీ ఏజ్ 70, లేకపోతే 50, లేకపోతే 68, లేకపోతే 72. సరిపోద్దా మీ ఏజ్? సరిపోద్దా నా ఏజ్? అవర్ ఏజ్ ఇస్ లిమిటెడ్. కానీ లిమిటెడ్ ఏజ్లో దేవుడు మన పట్ల అన్లిమిటెడ్ లవ్ చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వయసుకు పరిమితి ఉంది, పరిమితి కలిగిన వయసులో పరిమితి లేని ప్రేమ చేత ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. వయసుకి ఏముంది? పరిధి ఉంది. పరిమితి కలిగిన వయసులో ఏ పరిమితి లేని ప్రేమను ఆయన మన మీద చూపిస్తున్నాడు. అందుకే నేను ఏమనుకుంటాను తెలుసా? ఈ రాత్రి పడుకొని నేను రేపు లెగిస్తే ఆయన ప్రేమను తెలుసుకోవడానికి నాకు దేవుడు ఒక కొత్త రోజు ఇచ్చాడు. ఈ రాత్రి పడుకొని దేవుడు లేపు గుడ్ మార్నింగ్ లేరా అని లేపితే దేవుని ప్రేమను తెలుసుకోవడానికి నాకు ఇంకో కొత్త రోజు ఇచ్చాడు. ఎందుకంటే ఆ ప్రేమే మనకు కొత్త అవకాశాలను ఇవ్వాలి. ఆమెన్ చెప్పాలి. ఆ ప్రేమే మన ప్రార్థనలకు జవాబులు తేవాలి. ఆ ప్రేమే మనకి నూతన ఆహ్వానాలని మన ఇంటి ముందు పెట్టాలి. ఆ ప్రేమే నీ కొత్త ఆధిక్యతలను ఇవ్వాలి. ఆ ప్రేమే నువ్వు ఎక్కించలేని మెట్లు ఎక్కించాలి. ఆ ప్రేమే నీ కాళ్ళను నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయాలి. ఆ ప్రేమే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకం నిన్ను నన్ను తీసుకొని వెళ్ళాలి. అది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అంత ప్రేమిస్తున్నవాడు ముందు మోకాళ్ళు వేయడం సమస్య. చెప్పండి మీరు. అంత ప్రేమిస్తున్నవాడు ముందు మోకాళ్ళు వేయడం మనకు పెద్ద సమస్య.
అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే, బలవంతం లేదు. శరీరం సహకరిస్తేనే, ఎటువంటి బలహీనత ఉన్నా దయచేసి కూర్చోండి, లేదా చక్కగా ప్రార్థనలో నిలబడి ఏకీపించండి. నో ప్రాబ్లం ఎట్ ఆల్. అవకాశం ఉన్నవాళ్ళు శరీరం సహకరిస్తే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ అంతరంగ ప్రపంచం బలంగా ఉందా, బలహీనంగా ఉందా? నీ భక్తి ఫీలింగ్స్ మీద ఆధారపడిందా, ఫెయిత్ మీద ఆధారపడిందా? భావోద్రేకాలు నమ్ముకొని బతుకుతున్నావా? అవి నేను నాశనానికి తీసుకెళ్తాయి. విశ్వాసాన్ని యేసు మీద ఉంచి నమ్ముకొని బ్రతుకుతావా? క్రీస్తుని హృదయంలో నివసిస్తాడు. నీ పంచేంద్రియాలని ప్రతిరోజు దేవునికి నువ్వు అప్పగిస్తున్నావా లేదా? లేదా చేసిన తప్పే మళ్ళీ చేస్తా, నడిచిన పాపపు మార్గంలోనే మళ్ళీ నడుస్తా, ఎఫెసీ సంఘానికి ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రేమను నమ్ముకోవడం మాకు నేర్పించు, అందులో స్థిరంగా ఉండడం నేర్పించు. ఎందుకయ్యా నమ్మాలి నీ ప్రేమను? నేను జ్ఞానమునకు మించిన ప్రేమ నాది, నీ ఊహకు అందని ప్రేమ నాది, నీ ఆలోచనలకు అందని ప్రేమ నాది. సాతాను ప్రతిరోజు నీకు నాకు విరోధంగా ఎన్నో దేవుని దగ్గర మన మీద చెప్తూ ఉన్నా, ఆయన మన పట్ల తన ప్రేమను మార్చుకోలేదే. జ్ఞానముకు మించిన ప్రేమ సిలువలో చూపించాడు. అది లోకానికి వెర్రితనం కావచ్చు, కానీ ఆ వెర్రితనం వెనక దేవుని జ్ఞానం ఎంతుందో ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నువ్వు నేను ఆత్మలో బలపరచబడి చర్చిలోంచి బయటికి వెళ్ళాలి. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు అనే సత్యంలో స్థిరపడి చర్చిలోంచి బయటికి వెళ్ళాలి. రేపు తెల్లారి దేవుడు మన సజీవులుగా లేపితే ఆయన ప్రేమలో ప్రయాణించడానికి మరో సరికొత్త రోజుని దేవుడు మనకిచ్చాడని నమ్మాలి. ప్రార్థన చేసుకుందాం. జ్ఞానమునకు మించిన ప్రేమ చూపించే మా ప్రభు అయిన యేసు, మా రక్షకుడు అయిన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ మందిరంలో మమ్మల్ని కూర్చోబెట్టింది నీ ప్రేమ. ఈరోజు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది నీ ప్రేమ. వాటన్నిటిని నమ్మి నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం స్వామి. నీ సంపూర్ణతలోనికి పరిపూర్ణ స్థితికి మేము రాకపోయినా మమ్మల్ని ఇంకా సహించి నడిపిస్తున్నావు, నీకు వందనాలు. మాలో ఉన్న లోపాలు ఏంటో నీకు తెలుసు, మేము ఎక్కడ తప్పిపోతున్నామో నీకు తెలుసు. మేము నీ సంపూర్ణతలోనికి ఇంకా అసలు పరిపూర్ణతలోకి రాలేదని కూడా నీకు తెలుసు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మేము ఉంటూ మాకన్నీ తెలుసు, మేము చాలా నేర్చుకున్నాము అనే బబుల్లో ఒకవేళ ఎవరైనా బతికితే వాళ్ళ కన్నులు తెరవమని రాత్రి ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రేమలో స్థిరత్వాన్ని, తృప్తిని, నీ ప్రేమలో ఆనందాన్ని, నీ ప్రేమలో సంతోషాన్ని, నీ ప్రేమలో భవిష్యత్తుని, నీ ప్రేమలో తృప్తిని వెతుక్కోవడం మాకు నేర్పించండి. ఈ రాత్రి నువ్వు మాట్లాడిన బలమైన మాటలు నీ ఆత్మ ద్వారా విడుదల చేసినందుకు వందనాలు. ఈ ప్రసంగంలో విన్న, వర్తమానంలో విన్న వాటిని నీ ప్రజలు ప్రార్థనలో పెట్టి నీలో ఆత్మలో అంతరంగంలో స్థిరులుగా, స్వచ్ఛమైన వ్యక్తులుగా, సత్యము కలిగిన వారిగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దమని, కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని ఆ విధంగా ఆధ్యాత్మికంగా మీరు
లేవనెత్తి రీజనరేట్ చేసి శాంక్టిఫై చేయమని యేసు క్రీస్తు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంఘ కార్యదర్శి గారు వచ్చి సంఘ ప్రకటనలు. థ్యాంక్ యూ సార్. సంఘ కార్యదర్శి గారు వచ్చి సంఘ ప్రకటనలు తెలియజేస్తారు. ప్రభువునందు ప్రియులారా, ఇక 19వ దినమున దేవుడు తన యొక్క శక్తి చేత బలము చేత మనందరినీ సమావేశపరిచి ఈ యొక్క క్రీస్తు శ్రమల ధ్యాన కూటములో పాల్గొనగలిగే అవకాశం మనకు కల్పించినటువంటి దేవాదేవునికి మనం వందనస్తులమై ఉన్నాము. అలాగే రేపటి సాయంత్రం సమయమున 6:30 గంటలకు మరలా 20వ క్రీస్తు శ్రమల ధ్యాన కూటమి ఉంటుంది. అందరూ సిద్ధపడి రావాల్సిన మనం చేస్తున్నాం. రాబో కాలంలో అనగా క్రీస్తు జయప్రవేశ ఆరాధన, మంచి శుక్ర ఆరాధన, అలాగే పునరుద్ధాన ఆరాధన కొరకు ప్రార్థించండి. బాప్తీసం తీసుకుని గౌరవ వారి కొరకు ప్రార్థించండి. అలాగే ఇక వారంలో డానియల్ ప్రశాంత్ గారు వారి కుటుంబ పక్షంగా మీటింగ్ పెట్టినట్టుండగా ఆ కార్యము కూడా చక్కగా సజావుగా దేవుని నామంలో జరిగినట్లుగా మీరు ప్రార్థించవలసిన మనం చేస్తున్నాం. అది 28వ తేదీన ఆయన వారి కుటుంబ పక్షంన ఈ శ్రమ ధ్యాన కూటమి ఉంటుంది కనుక అందరూ హాజరు కావాల్సిన మనవి చేస్తూ ఈ ప్రకటన ముగిస్తూ ఉన్నాను. అందరము లేచి నిలబడదాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో ఆరాధన ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించుము. మమ్మల్ని శోధనలో నుండి కాక కీడు నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభు అనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడవచ్చిన మనకెల్లరికి, మన కుటుంబాలకు, మన సంఘమునకు, బలహీనలు మన ప్రతి ఒక బిడ్డకు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు, వాక్యం అందించిన సేవకును, మన కుటుంబానికి, మన ప్రయాణమునకు, జరగబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.